ముందుగా అయితే మన హలో కళ్యాణదుర్గం యూట్యూబ్ ఛానల్ తరపున ప్రతి రైతు సోదరునికి ధన్యవాదాలండి. అదేవిధంగా మనకు టమోటా సాగులో తెగులు నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా అదేవిధంగా మనకు వచ్చేసి దీనిలో అయితే మనకు తెగులు సోకిన మొక్కలు ఆకుల మీద అక్కడక్కడ పసుపు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసారి ఎండిపోతుంది. ఆకులు వెలుసుగా తయారయ్యి మనకు అన్ని కాలాల్లో సాగుకు అనువైన పంట టమోటా. నీటి వసతి తక్కువ ఉన్న డ్రిప్ ద్వారా ఈ పంటను సాగు చేపట్టవచ్చు. శీతాకాలంలో ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతకు ఎక్కువ వర్షపాతానికి ఈ పంట తట్టుకోలేదు. చీడపీడలు తెగుళ్ళు విషయంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడితో పాటు ఆదాయం పొందవచ్చు. మనకు అదేవిధంగా నారు కుళ్ళు తెగులు. ఈ తెగులు ఆశిస్తే నారుమడిలో మొక్కలు మొదలు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది. విత్తడానికి మనకు ముందు తప్పనిసరిగా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తర్వాత మనకు ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి. ఇక అదేవిధంగా మనకు ఆకుముడు తెగులు. ఆకుల మీద, కాండం మీద, కాయల మీద గోధుమ రంగులో మనకు కూడిన మచ్చలు ఏర్పడి క్రైమేసి ఆకులు మాడి ఎండిపోతాయి. మొక్క దశలో ఏర్పడిన ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణ వల్ల 3 గ్రాముల కాస్టాన్ లేదా మ్యాంకోజెబ్ లేదా క్లోరోథానికల్ 2 గ్రాములు లేదా ప్రాపికానజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మనకు సార్లు పిచికారీ చేయాలి. ఇక అదేవిధంగా మనకు వడలు తెగులు. మొక్క అడుగు భాగంలో ఆకులు పసుపు రంగుగా మారి తొడిమతో సహా రాలి తర్వాత మొక్క వడిలిపోయి చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తెగులును తట్టుకునే BT1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదాజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని ఎంచుకోవాలి. ఇక మనకైతే వైరస్ తెగులు సోకిన మొక్కలు ఆకుల మీద అక్కడక్కడ పసుపు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు వెలుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించి మొక్కలను పీకి నాశనం అయితే చేయాలి. తెగులను వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగుల నివారణకు అంతరాహిక కీటకనాశులను పిచికారీ చేయాలి. ఇక అదేవిధంగా మనకు టమోటా స్పాటెడ్ బిల్ వైరస్. టమోటా చిగురాకుల పైభాగంలో ఈ నేల గోధుమ వర్ణంకు మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పిందె పుట్టక ఎండిపోతాయి. ఈ నివారణకు తెగులు ఆశించి మొక్కలను పీకి నాశనం చేయాలి. ఇక మనకైతే అదేవిధంగా తెగులను వ్యాప్తి చెందించే తామర పురుగు నివారణకు డైమికోయేట్ లేదా మిథైల్ టెమాటన్ 2 ml అయితే లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
నారుమడిలో మడికి 250 గ్రాముల నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ 3 గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగులు నుండి కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.